కరోనా అప్పుడు మేము బిజినెస్ ఎలా చేశామనేది చెప్పమని ఒక కామెంట్‌లో ఒకళ్ళైతే అడిగారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. మేము కరోనా టైంలో అయితే ఒక్క నెల షాప్ కట్టేసామండి. షాప్ కట్టేసి ఇంక ఇంట్లోనే ఉన్నాము. ఆ నెల రోజులు కూడా మా దగ్గర అప్పుడు 10,000 ఉంది. ఆ 10,000 తోటైతే ఒక నెల అయితే గడిపేసామండి. తర్వాత అవి ఇంక అయిపోతున్నాయి. తర్వాత ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు ఆ రూము షాప్ వెనకాలే కాబట్టి మేము ఇంట్లోనే కొద్దిగా బోండాలు, ఇడ్లీ, వడ ఈ 3 ఐటెమ్స్ వేసి ఓన్లీ పార్సెలే ఇచ్చేవాళ్ళమండి. చాలా మంది కూడా వచ్చి అంతకుముందు షాప్ బందున్నా సరే, ఇంటికొచ్చి అడిగేవారు. ఇంట్లో ఏమన్నా చేసి అమ్ముతున్నారా? మంది ఫోన్‌లు చేసి అడిగేవారండి. టిఫిన్ ఇంట్లో చేసివ్వండి. మాకు పార్సెల్ ఇన్ని కావాలనేసి. ఆ టైంలో మేము కరోనా అప్పుడు అందరూ భయపడేవారు కాబట్టి, మేము భయపడి ఏం చేసేవాళ్ళు కాదమండి. ఇంట్లోనే ఉండేవాళ్ళము. తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టింది పర్వాలేదన్నప్పుడైతే ఇంట్లో చేసి ఓన్లీ పార్సెలే ఇచ్చేవాళ్ళమండి. అప్పుడు మా దగ్గర ఆన్‌లైన్ పేమెంట్ లేదు. క్యాషే తీసుకొని ఇచ్చేవాళ్ళము. కరోనా తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ అయితే పెట్టించుకున్నాము. ఉన్న టైంలో లాక్‌డౌన్ ఉన్నా గానీ కొంతమందికి వాళ్ళ వర్క్ అయితే ఉండేదండి. ఈ కరెంట్ పని చేసేవాళ్ళకి, ఇంకా డైలీ వాళ్ళకి తప్పదనుకున్న వాళ్ళు వర్క్‌కి అయితే వచ్చేవారు. కొంతమందయితే లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండేవారండి. ఆ రోజులైతే ఉదయం 10 వరకు షాపులు పెట్టి తర్వాత కట్టేసేవారు కదా! 10 ఉదయం వరకు అయితే తిరిగేవారండి. అప్పుడు తీసుకునేవారు.